హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రొమో వ్లాగ్స్. ఈ రోజు వీడియోలో కప్ కేక్స్ ని చూపించబోతున్నాను. వితౌట్ అవెన్ అలాగే మైదా యూస్ చేయకుండా హెల్దీగా గోధుమ పిండితో కప్ కేక్స్ ని బేకరీ స్టైల్లో అలాగే స్టీల్ బౌల్స్ లో ఎలా తయారు చేసుకోవాలో కూడా చూపించబోతున్నాను. సో ఇక లేట్ చేయకుండా టేస్టీ స్పాంజీ కప్ కేక్స్ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దాం. ఫస్ట్ టైం మీరు మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో 2 eggs ని తీసుకున్నాను. ఇన్ కేస్ మీకు ఎగ్స్ వద్దనుకుంటే ఎగ్స్ ప్లేస్ లో అరకప్పు పెరుగునైనా తీసుకొని సేమ్ ప్రాసెస్ ని ఫాలో అవ్వచ్చు. ఇప్పుడు ఈ ఎగ్స్ ని బీటర్ తో బాగా బీట్ చేసుకోవాలి. బీటర్ స్పీడ్ లో టు హై అడ్జస్ట్ చేసుకుంటూ బీట్ చేసుకోవాలండి. బీటర్ లేకపోతే విస్కర్ తో అయినా బీట్ చేసుకోవచ్చండి, కానీ ఎక్కువ టైం పడుతుంది, అలానే హ్యాండ్ పెయిన్ కూడా వస్తుంది. సో బీటర్ అయితే ఈజీగా ఉంటుంది. ఇలా బాగా ఫోమ్ వచ్చేలాగా బీట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ అలాగే 1 కప్పు షుగర్ పౌడర్ ని యాడ్ చేసుకొని బీటర్ ఆన్ చేయకుండా షుగర్ పౌడర్ ని మిక్స్ చేశాక బీటర్ ని ఆన్ చేసి బీట్ చేసుకోండి, లేదంటే షుగర్ పౌడర్ బయటికి స్ప్రెడ్ అవుతుందండి. ఇలా 2-3 నిమిషాలు మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు నూనెను కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా బీట్ చేసుకోవాలి. మీరు బీట్ చేసే ప్రతిసారి స్పీడ్ ని లో నుంచి ఇంక్రీజ్ చేస్తూ బీట్ చేసుకోవాలండి. నూనె బాగా మిక్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం హెల్దీగా చేస్తున్నాం కాబట్టి 1.5 కప్పు గోధుమ పిండిని యాడ్ చేస్తున్నానండి. అలాగే 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని స్పాచులాతో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1/2 కప్పు పాలను కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీరు ఎగ్ ప్లేస్ లో పెరుగుని యూజ్ చేస్తే మాత్రం బ్యాటర్ కన్సిస్టెన్సీ బట్టి మిల్క్ ని యాడ్ చేసుకోవాలండి. ఇలా రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా కలపాలి. ఇప్పుడు బేకరీ స్టైల్లో కప్ కేక్స్ చేయడానికి మౌల్డ్ ఒకటి తీసుకున్నానండి. మౌల్డ్ ప్లేస్ లో మీరు ఇంట్లో ఉండే స్టీల్ బౌల్స్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ నేను బేకరీ స్టైల్లో చూపిస్తున్నానండి. ఇక్కడ నేను పేపర్ కప్స్ తీసుకున్నాను. ఇవి బయట సూపర్ మార్కెట్స్ లో కూడా దొరుకుతాయి. పేపర్ కప్స్ ని మౌల్డ్ లోకి పెట్టేసి బ్యాటర్ మెజర్మెంట్ గా కప్ లేదా స్పూన్ ని తీసుకొని పేపర్ కప్స్ లో ఫుల్ గా కాకుండా హాఫ్ వరకు ఫిల్ చేసుకోవాలి. ఇలా మొత్తం ఫిల్ చేసుకున్న తర్వాత 2 to 3 టైమ్స్ ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేయడం వల్ల ఏమైనా ఎయిర్ గ్యాప్స్ ఉంటే పోతాయి. పైన నేను ఇక్కడ టూటీ ఫ్రూటీని యాడ్ చేస్తున్నాను. మీరు చాప్ చేసిన చెర్రీస్ లేదా డ్రై ఫ్రూట్స్ తో అయినా గార్నిష్ చేసుకోవచ్చు. ఇలా ఫిల్ చేసిన కప్ కేక్స్ ని బేక్ చేయడానికి ముందుగా 10 నిమిషాలు ప్రీ హీట్ చేసిన పాన్ లోకి మౌల్డ్ ని పెట్టాను. ఇప్పుడు మూత పెట్టి ఫ్లేమ్ ని లోకి మీడియం కి మధ్యలో 30 నిమిషాలు బేక్ చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తున్నాను. చూడండి, చాలా చక్కగా బేక్ అయ్యాయి. ఇలా చెక్ చేశాక స్టవ్ ఆఫ్ చేసి బయటికి తీసి కప్ కేక్స్ ని పూర్తిగా చల్లారనివ్వాలి. కప్ కేక్స్ ని స్టీల్ బౌల్లో చేయడానికి స్టీల్ బౌల్లో 2 చుక్కల నూనెను వేసుకొని చుట్టూ ఆయిల్ ని అప్లై చేసుకోవాలి. ఆయిల్ ని అప్లై చేసుకున్న తర్వాత బౌల్ హాఫ్ వరకు బ్యాటర్ ని ఫిల్ చేసుకోవాలి. ఇలా ఫిల్ చేసిన తర్వాత ట్యాప్ చేసి గార్నిష్ గా టూటీ ఫ్రూటీని కూడా యాడ్ చేస్తున్నాను. అలాగే రిమైనింగ్ బ్యాటర్ ని మౌల్డ్స్ లోకి ఫిల్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటిని బేక్ చేయడానికి ప్రీ హీట్ చేసుకున్న పాన్ లోకి మౌల్డ్ అలానే స్టీల్ బౌల్ ని కూడా పెట్టుకొని 30 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 30 నిమిషాల తర్వాత చూడండి, చక్కగా బేక్ అయింది. ఇప్పుడు బయటికి తీసి పూర్తిగా చల్లారనివ్వాలి. చూడండి, డిమోల్డ్ కూడా చాలా చక్కగా డిమోల్డ్ అయ్యాయి. మౌల్డ్స్ తో పని లేకుండా ఇంట్లో ఉండే స్టీల్ బౌల్స్ లేదా షేప్స్ కావాలంటే స్టీల్ గ్లాసెస్ తో అయినా కప్ కేక్స్ ఈజీగా చేసేసుకోవచ్చండి. ఈ కప్ కేక్స్ ని టీ టైమ్ స్నాక్ అయినా తినొచ్చు. పిల్లల కోసమైనా ఇలా హెల్దీగా హోమ్ మేడ్ కప్ కేక్స్ ని చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. స్పాంజీగా ఉంది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుందండి. సో మీరు బేకరీ స్టైల్ హెల్దీ హోమ్ మేడ్ కప్ కేక్స్ ని ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ప్రొమో వ్లాగ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.